గారు మినిస్టర్ అవుతారు. మన చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం చేసాక 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ఏదో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రివర్యులుగాను ఏదో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో వార్త పెద్దగా లేదు. అయితే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా చేసే ముందు కొన్ని టెక్నికల్ విషయాలు ఉంటాయి అని చెప్పేసి విజ్ఞులు ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే ముందుగా ఉద్యోగుల కోసం తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారు నైతిక ప్రవర్తన కోసం కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటే సిసిఏ రూల్స్ అని ఉంటాయి. ఆ సిసిఏ రూల్స్ ప్రకారం కూడా ఏ వ్యక్తి అయినా వ్యాపారాలు వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కాంట్రాక్టులు ఇవి చేయడానికి లేదు అని ఒక సిసిఏ నిబంధన అన్నమాట. అది సిసిఏ రూల్స్లో ఉంది. అది దాని ప్రకారం ఎవరు కూడా ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు, ఎవరు కూడా ఎటువంటి అప్పులు ఇవ్వకూడదు, ఎటువంటి వ్యాపార సంబంధమైన వాణిజ్య సంస్థలు నిర్వహించకూడదు, లాభాపేక్ష లేని పనులు ఏవైనా చేయొచ్చు. అలాగే పుస్తకాలు రాసేటప్పుడు కూడా లిటరరీ ఆస్పెక్ట్స్ అనే బుక్స్ రాయొచ్చు, కానీ మిగిలిన వాణిజ్యపరమైన బుక్స్ రాయకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉందన్నమాట. అయితే ఇక్కడ ఉద్యోగుల కోసం ఎందుకు చర్చించుకోవాలి అంటే మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్సే అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ కూడా తీర్పులు ఇచ్చిన సందర్భం ఉంది. అందుకు ముఖ్యమంత్రికి కూడా మామూలు మంత్రులకు కూడా ఈ సిసిఏ రూల్స్ వర్తిస్తాయి అనేది ఒక నిబంధన అన్నమాట. అయితే గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాని యాక్ట్ చేసేటప్పుడు కాంగ్రెస్ వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇటువంటి నటన చేసి లాభం పొందటం కానీ అంటే దానిపైన డబ్బును ఆశించడం కానీ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అయితే వీరి ఎన్టీ రామారావు గారి వారి అడ్వకేట్స్ అందరూ కూడా ఏమని వాదించారంటే వారి వాదనలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే బీసీ రాయ్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రాక్టీస్ చేశారు. బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్. అలాగే నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండేటప్పుడు వారు వ్యవసాయం చేయించారు. అలాగే ఫక్రుద్దీన్ ఆలియా అహ్మద్ గారు కూడాను మరి వాళ్ళు గోల్ఫ్ ఆడారు. గోల్ఫ్లో కూడా ఈ మనీ లావాదేవీలు ఉంటాయి అన్నది వారి ఉద్దేశం అనమాట. ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఇది మరి ఇవన్నీ గతంలోనే జరిగాయి కాబట్టి దీనికి వర్తించదు అని చెప్పేసి వారి వాదనలు అనేక వాదనలు వెలుబుచ్చారు. వెలుబుచ్చిన తర్వాత హైకోర్టు దానికి ముఖ్యంగా ఏం చెప్పిందంటే ఇలాంటి విషయాల్లో ఈ సిసిఏ రూల్స్ ఇవన్నీ కంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదం చేస్తూ సినిమాలు అనేది నటించడం అనేది కొంత సమయాన్ని వాటిని ఎక్కువగా వాటికి వెచ్చించడం అవుతుంది. వారి విజ్ఞతకే మేము విడిచిపెడుతున్నాము. ఈ నటించడం అనేది వారి విజ్ఞతకి విడిచిపెడుతున్నాము అని తీర్పు ఇవ్వటం జరిగింది. తర్వాత 1989లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా మొదటి షూటింగ్కి మన విపి సింగ్ గారు మరి ఇతర పెద్దలు కరుణానిధి గారు ఇతర ముఖ్యమంత్రులు వీరందరూ కూడా నేషనల్ ఫ్రంట్ నాయకులందరూ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. ఆ సినిమాలో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గారు యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత కమర్షియల్గా కూడా కొంత హిట్ అయింది. ఇవన్నీ కూడా తరువాత విషయాలు అన్నమాట. అయితే ఇప్పుడు టెక్నికల్ విషయం ఏంటి అంటే ఇది అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఉంటూ అతను సినిమాల్లో నటించవచ్చా అనేది ఇప్పటికే అప్పటి కేరళ నుంచి గోపి గారు కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకోవటంలో ఉండే టెక్నికల్ ఇబ్బందుల కోసం చర్చిస్తున్నారు. జి రామచంద్రన్ గారి జయలలిత గారు కానీ ఇతర నటులు కూడా ముఖ్యమైన నటులు కూడాను అదే అమెరికా ప్రెసిడెంట్ రేగన్ కానీ
ఇటువంటి వాళ్ళు అమెరికాకి మన కాన్స్టిట్యూషన్ వర్తించదు, మన రూల్స్ వర్తించవు, కానీ జనరల్గా యాక్ట్ చేయలేదు, ఎవరు కూడా యాక్ట్ చేయడం అనేది జరగలేదు అనమాట. అందుకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉంటూ సినిమాలు నటించేటప్పుడు ఇబ్బందులు వస్తాయేమో అని విజ్ఞులు ఆలోచిస్తున్నారు. వీటి మీద ఇంకా విస్తృతంగా చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత అతను కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏది మంచిదైతే అది చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.